నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికల యొక్క ప్రధాన అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. మరి ముఖ్యంగా ఈనాడు చూసుకున్నట్లయితే మరి రాష్ట్రపతి గవర్నర్లకు మరి కోర్టులు గడువు అయితే విధించలేవని కూడా మనకు నిన్న స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది. మరి బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడంలో రాజ్యాంగంలో లేదు అని కూడా నిన్న తెలపడం జరిగింది. మరి గవర్నర్ బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు. మరి నిన్న జరిగిన ఈ యొక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాము. మరి కోర్టు జోక్యం ఎంతవరకు? గవర్నర్లు విధులు నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోస్యం చేసుకోలేవని కూడా రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందని కూడా తెలపడం జరిగింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్ లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని కూడా పేర్కొన్నారు. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అధికరణం 143 కింద రాష్ట్రపతి అవసరమని భావించినప్పుడు అభిప్రాయం కోరవచ్చని కూడా తెలిపింది. మరి నెక్స్ట్ మాట్లాడుకుంటే మరి మొన్న ఎలక్షన్స్ లో మాత్రం బీహార్ కి చెందిన నితీష్ మరి నిన్న ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మరి ప్రమాణ స్వీకారం సీఎం నితీష్ తో పాటు ఇంకా బీహార్ లో 26 మంది మంత్రుల ప్రమాణం అయితే నిన్న జరిగిపోయింది. మరి నితీష్ గురించి మాట్లాడుకుంటే బీహార్ లో 10వసారి సీఎం గా అయితే కొనసాగుతున్నారు. మరి కొలువు తీరిన నితీష్ ప్రభుత్వం మోడీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబుతో సహా ఇక ఎన్డీఏ నేతలు కూడా అక్కడికి హాజరవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారంకి కూడా మరి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడికి వచ్చారు. బీహార్ సీఎం గా నితీష్ ప్రమాణం చేసిన అనంతరం ఆయనతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ. మరి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి నిన్న ఎన్డీఏకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ప్రమాణ స్వీకారోత్సవంకి కార్యక్రమంకి అయితే పాల్గొనడం జరిగింది. సో మన నితీష్ గారు కాకుండా ఇంకా చాలా మంది 26 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. నెక్స్ట్ మాట్లాడుకుంటే గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ, ఎకరానికి 40 లక్షల వరకు పరిహారం, 20 సెంట్ల భూమి, రేపటి నుంచే రైతుల ఖాతాలోకి పరిహారం సొమ్ము. ఇక ప్రభుత్వం పరిహారం పెంచడంలో స్వచ్ఛందంగా ముందుకొస్తున్న రైతులు. మరి ఇప్పటికే 60% మందికి పైగా అంగీకారం. మరి ఇది మనకు చూసాము. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరి నిన్న దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి నేడు శ్రీవారిని కూడా దర్శించుకోనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. మరి అంతకుముందు ఆమె పద్మావతి అమ్మవారిని మనం చూసినాము. ఇంతకుముందు ధ్వజస్తంభానికి మొక్కుతున్న విజువల్ కూడా మనం చూసాం. కాబట్టి కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఇతర అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కూడా సాయంత్రం 4:20 మాత్రం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి కుటుంబ సభ్యులు అలాగే అక్కడి నుంచి నేరుగా తిరుచనూరు ఆలయానికి వెళ్లారు. ఇక వారికి వేద పండితులు అలాగే పూర్ణ కుంభ స్వాగతం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అయితే మరి దర్శనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది మనకు. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు కూడా మనకు స్పష్టమైంది. మరి నెక్స్ట్ అరటి కిలో రూపాయి అన్నట్టు మరి ఇక్కడ టన్ను ధర 1000 ధరలు దిగజారడంతో గేదెలను మూగ జీవాలకు ఆహారంగా వేసిన రైతులు. మరి అరటి పంట సాగు చేసే రైతులు ప్రస్తుతం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ గత ఏడాది అరటి టన్ను చూసుకుంటే 28,000కు పైగా పలకగా ఈసారి టన్ను చూసుకుంటే 1000కి పడిపోయింది అని కూడా తెలుస్తుంది. మరి అరటి రైతు ఏ మేర నష్టపోయాడో ఈ గణాంకాలే చెప్తున్నాయి. మరి ఇక్కడ మనము చూసుకుంటేనే చాలా నష్టపోయినట్టు కూడా మనకు చాలా స్పష్టమవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాము. ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసమే అన్నదాతలకు ఇళ్లకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇంకా పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన. టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నిన్న చూసుకుంటే మాత్రం 6 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి విచారణకైతే రావడం జరిగింది నాంపల్లికి. మరి జగన్ మార్క్ బల ప్రదర్శన సిబిఐ కోర్టుకు రాకతో అనుచరుల హల్చల్. కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్ మరి నిన్న చాలా
హంగామా కూడా జరిగిపోయింది. హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి తిరిగి వెళ్తున్న జగన్ చుట్టైతే కార్యకర్తలు ప్రజలైతే నిన్నైతే ఒక ప్రశంసల వర్షం కూడా కురిపించినట్టే కనిపించింది. మరి జగన్మోహన్ రెడ్డి రాకతో అయితే చాలా మంది అభిమానులు ర్యాలీతో సహా ఆయనను తీసుకెళ్లడం జరిగింది. విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు కూడా ఆయన వెంటనే ఉండి కూడా తీసుకెళ్లడం జరిగింది. మనం నిన్న చూసాము మొత్తం విజువల్స్ కూడా. మరి నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాము. సాక్షిలో చూసుకుంటే మాత్రం నిన్న చూసుకుంటున్నాం కదా, ఉప్పొంగిన అభిమానం. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఉప్పొంగిన అభిమానం అని చెప్పుకోవచ్చు. నిన్న మరి కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్కు చెదరని ప్రజా అభిమానం. మరి పక్క రాష్ట్రంలో కూడా అంతే అభిమానం ఉందని కూడా స్పష్టమైపోతుంది. మరి జగన్ ని నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం. మరి నిన్న జగన్ తో పక్క ర్యాలీ లాగా ఒకటి సందర్భం చేసినట్టు కూడా అనిపించింది. చూసుకోవచ్చు. నెక్స్ట్, పత్తి రైతుపై కత్తి. మరి ధర లేక బాబు సర్కార్ ఆదుకోక దగ. తీవ్ర వర్షాలు, మోంతా తుఫాన్తో తగ్గిన దిగుబడి, నాణ్యత, పంట నష్టం అంచనాలు చంద్రబాబు సర్కార్ దారుణంగా కోత. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగిందని కూడా ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తుందని కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. మరి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేము. మరి ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఇప్పుడు V6 లో చూసుకుందాము. V6 లో అప్డేట్స్. మరి బీహార్ సీఎం నితీష్ 10వ ప్రమాణం. మరి ఇంతకుముందు మనము చెప్పుకున్నాము, 10వ కంటిన్యూగా మరి నితీష్ గారు బీహార్ లో సీఎం గా కంటిన్యూ అవుతున్నారు. నిజంగా అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సార్లు సీఎం పదవి చేపట్టిన నేత గారు రికార్డు సృష్టించారు. మరి ఇప్పటి వరకు ఎవరు ఆ రికార్డ్ ని బ్రేక్ చెయ్యలేదని కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే 10వ అనంటే మామూలు విషయం కాదు అది. మరి ఎక్కువ సార్లు సీఎం పదవి చేపట్టిన నేత గారి రికార్డు. మరి మరో 26 మంది కూడా మంత్రులు ప్రమాణం చేయడం జరిగింది. మరి దీనికి కూడా మోడీ గారు అలాగే చంద్రబాబు, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రమాణ కార్యక్రమానికి కూడా హాజరైనరు. నెక్స్ట్ మరి కేటీఆర్ మరి ఈ కార్ రేస్ లో మరి అంతకు ముందు కూడా FIR నమోదైన విషయం మనందరికీ తెలిసింది. కాబట్టి మరి కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే. మరి ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ లో ఈ కేసులో మాత్రం ప్రాసిక్యూషన్ ఎట్టకేలకు అనుమతి, ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ACP ఏర్పాట్లు. ఇక కేటీఆర్ A1 గా నిరుడు డిసెంబర్ 19న కేసు. ఈ ఏడాది జనవరి 9, జూన్ 16న ప్రశ్నించిన ACB. మొత్తం 10 మందికి పై అభియోగాలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్ట్. ఫార్ములా రేస్ తో HMDA నిధులు 54.89 కోట్ల దుర్వినియోగం, సంస్థకు 75.88 కోట్ల నష్టం, అలాగే 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కూడా తెలపడం జరిగింది. మరి ఈ కారు రేస్ లో మరి 2024లో కూడా FIR నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మరి నిన్న కూడా ACP మనకు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ACB కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. మరి నెక్స్ట్, నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము శీతకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. మరి ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం 1:10 మాత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. మరి అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారని కూడా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ABN లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రజ్యోతి. మరి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మాత్రం సేమ్ నిన్న కేటీఆర్ విచారణ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మరి ఈ కార్ రేస్ లో కూడా నిన్న పాల్గొనడం జరిగింది. ACP గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చ జెండా. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం, ఛార్జ్ షీట్ దాఖలకు ACP సన్నాహాలు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. సో ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విన్నట్టు అంటే చెప్పినట్టు ఆ మాట గవర్నర్ విని ఇలా జరిగిందని కూడా చాలా మంది నెటిజన్లు కూడా రకరకాలుగా అయితే అంటున్నారు. మరి కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు పోదు అని కూడా స్పష్టం చేసింది. ఇదంతా కాంగ్రెస్ BJP కుట్ర. సో మరి BRS నేతలు అయితే కుట్రతోనే ఇలా చేశారని కూడా చెప్తున్నారు. మరి నెక్స్ట్ దిశలో చూసుకుందాము. మరి దిశలో కూడా మన కేటీఆర్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే రాష్ట్రపతి గవర్నర్ గడువు కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి. ఓకే, దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి, దానివల్ల PDS రైస్ రీసైక్లింగ్ తగ్గుముఖం. బహిరంగ మార్కెట్ ను ధరల్లో స్థిరత్వం, అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి, కస్టమ్స్ బిల్లింగ్ బియ్యం వ్యవధి పొడిగించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి మరి దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి అని కూడా
చెప్పడం జరిగింది. సో చూసాం కదా మరి ఈ రోజు మరి 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికల అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. సో చూసాం కదా, మళ్ళీ రేపు కలుద్దాము. చూస్తున్నాండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.